ముంజలు తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. వీడేదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. మార్క్ పై దాడి చేయి, అక్కడ శత్రువులు ఉన్నారు. చార్జ్. ఏదో తేడాగా ఉందేంటి? అమ్మ బాబాయ్, చాలా ఉన్నాయి ఇంకా. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ముంగో. హలో గైస్, రీసెంట్లీ కామికాన్ ఈవెంట్ జరిగింది కదా. ఈ ఈవెంట్ లో చాలా స్టూడియోస్ వాళ్ళ మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఇచ్చారనమాట. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో 1 by 1 స్టూడియోస్ వైజ్ గా ఆ అప్డేట్స్ అన్నిటిని డిస్కస్ చేసుకుందాం. అండ్ అందులో ఫస్ట్ అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్ విషయానికి వస్తే, హీ-మ్యాన్ మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ లైవ్ యాక్షన్ మూవీ రాబోతున్న విషయం మనందరికీ తెలుసు కదా. ఈ మూవీకి సంబంధించిన మెయిన్ కాస్టింగ్ అయితే రివీల్ చేశారంట. అండ్ ఈ మూవీకి సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ సిజల్ రీల్ ని కూడా చూపించారంట. అండ్ ఆ సిజల్ రీల్ లో పెద్దగా ఫుటేజ్ ఏమి లేదు, జస్ట్ హీ-మ్యాన్ క్యారెక్టర్ తన స్వాడ్ ని తీసుకోవడం గురించే ఉందంట. అండ్ హీ-మ్యాన్ లైవ్ యాక్షన్ మూవీ హీ-మ్యాన్ ఫ్యాన్స్ కి అసలు డిసప్పాయింట్ చేయదు అని చెప్పి ఈ మూవీ యొక్క డైరెక్టర్ ట్రావిస్ నైట్ అయితే చెప్పుకొచ్చారు. అండ్ ఈ మూవీ June 5th, 2026 లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత నెక్స్ట్ జేమ్స్ బాండ్ మూవీకి సంబంధించి హాలీవుడ్ ఇన్సైడర్స్ నుంచి వచ్చిన న్యూస్ ఏంటి అంటే, ప్రెజెంట్ జేమ్స్ బాండ్ ఫ్రాంచైజ్ యొక్క క్రియేటివ్ రైట్స్ అన్ని అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. వీళ్ళు ఈ ఫ్రాంచైజ్ కి చాలా చేంజెస్ అనేవి చేయబోతున్నారంట. అండ్ నెక్స్ట్ రాబోతున్న జేమ్స్ బాండ్ మూవీలో యంగెస్ట్ జేమ్స్ బాండ్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట. అండ్ ఈ క్యారెక్టర్ కోసం 20 to 30 years మధ్యలో ఉన్న ఒక యాక్టర్ కోసం వెతుకుతున్నారంట. అండ్ నెక్స్ట్ జేమ్స్ బాండ్ మూవీ వచ్చేసి ఒక రీబూట్ అనమాట. అండ్ ఈ మూవీ వచ్చేసి 1950s లేదా 1960s టైం పీరియడ్ లో జరుగుతుందని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ న్యూ జేమ్స్ బాండ్ మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసి ఈ మూవీని 2027 ఎండింగ్ కల్లా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి ఈ బాండ్ ఫ్రాంచైజ్ మీద అమెజాన్ స్టూడియోస్ యొక్క ప్లాన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయో. అండ్ తర్వాత పారమౌంట్ స్టూడియోస్ యొక్క అప్డేట్స్ విషయానికి వస్తే, రీసెంట్లీ టామ్ క్రూజ్ గారు సినిమాకాన్ ఈవెంట్ లో స్టేజ్ మీదకి వచ్చి మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే చేసుకున్నారంట. అండ్ ఈ మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ ని ఆ ఈవెంట్ లో ఉన్న వాళ్ళకి చూపించారంట. అండ్ ప్రాబబ్లీ ఈ ట్రైలర్ వచ్చేసి త్వరలో యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేస్తారు. అండ్ మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ మూవీ వచ్చేసి May 23rd, 2025 లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత స్మర్ఫ్స్ అనే ఒక యానిమేటెడ్ మూవీ రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ ని రివీల్ చేశారంట. అండ్ ఈ మూవీకి సంబంధించిన ఒక ట్రైలర్ ని కూడా సినిమాకాన్ ఈవెంట్ లో చూపించారంట. అండ్ ఈ మూవీ వచ్చేసి July 18th, 2025 లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ద స్పాంజ్ బాబ్ మూవీ ద సెర్చ్ ఫర్ స్క్వేర్ ప్యాంట్స్ అనే ఒక యానిమేటెడ్ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని కూడా చూపించారంట. అండ్ ఈ మూవీ వచ్చేసి December 19, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత పారమౌంట్ స్టూడియోస్ వాళ్ళు రిలీజ్ చేయబోతున్న కొన్ని మూవీస్ లో యొక్క రిలీజ్ డేట్స్ అనేవి కన్ఫర్మ్ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ద లెజెండ్ ఆఫ్ యాంగ్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ అనే ఒక యానిమేటెడ్ మూవీ January 30, 2026 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత స్క్రీమ్ 7 మూవీ February 27, 2026 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టిల్స్ మ్యూటెంట్ మెహెమ్ పార్ట్ 2 అనే యానిమేటెడ్ మూవీ October 9, 2026 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత సానిక్ ద హెడ్జాగ్ 4th మూవీ వచ్చేసి March 19, 2027 లో రిలీజ్ కాబోతుంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఇవి పారమౌంట్ స్టూడియోస్ యొక్క మూవీ అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత యూనివర్సల్ స్టూడియోస్ యొక్క మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ సినిమాకాన్ ఈవెంట్ లో చూపించారు. అండ్ ఆ ట్రైలర్ యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ June 13, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లైవ్ యాక్షన్ మూవీకి సీక్వెల్ మూవీ కూడా రాబోతుంది అని చెప్పి కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీ వచ్చేసి June 11, 2027 లో రిలీజ్ కాబోతుందంట. అండ్ తర్వాత మేఘన్ 2.0 మూవీకి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ సినిమాకాన్ ఈవెంట్ లో చూపించారంట. అండ్ ఆ ట్రైలర్ ని యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే బాగుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి June 27, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మేఘన్ హారర్ మూవీకి స్పిన్ ఆఫ్ గా సోల్మేట్ అనే ఒక హారర్ మూవీ కూడా రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఫుటేజ్ ని సినిమాకాన్ ఈవెంట్ లో చూపించారంట. అండ్ ఈ సోల్మేట్ మూవీ వచ్చేసి January 2nd, 2026 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత 5 Nights at Freddy అనే హారర్ మూవీ యొక్క సీక్వెల్ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని ఆ ఈవెంట్ లో చూపించారంట. అండ్ యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి December 5, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన వికెట్ మూవీ యొక్క సీక్వెల్ మూవీ అయిన వికెట్ ఫర్ గుడ్ మూవీ యొక్క న్యూ ట్రైలర్ ని ఈ సినిమాకాన్ ఈవెంట్ లో చూపించారంట. అండ్ ఈ మూవీ వచ్చేసి November 21, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత నోబడీ 2 మూవీకి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ ని ఆ ఈవెంట్ లో చూపించారంట. కానీ యూట్యూబ్ లో మాత్రం రిలీజ్ చేయలేదు. ఈ మూవీ వచ్చేసి August 15, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ద బ్లాక్ ఫోన్ అనే హర్రర్ మిస్టరీ మూవీ యొక్క సీక్వెల్ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని ఈ ఈవెంట్ లో చూపించారంట. అండ్ ఈ మూవీ వచ్చేసి October 17, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీకి సంబంధించిన ఒక న్యూ ఫుటేజ్ ని ఈ సినిమాకాన్ ఈవెంట్ లో చూపించారంట. అండ్ ఆ ఫుటేజ్ లో ఉన్న వీడియో ఏంటి అంటే, ట్రైలర్ లో ఈ షాట్ చూపించారు కదా, ఇందులో ఒక మ్యూటెంట్ డైనోసార్ ఒక పర్సన్ మీద అటాక్ చేస్తున్నట్టు చూపించారు. ఈ షాట్ కి సంబంధించిన ఎక్స్టెండెడ్ క్లిప్ ని ఆ ఈవెంట్ లో చూపించినట్టు ఆ ఈవెంట్ లో చూసిన వాళ్ళు ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్
అయితే ఇచ్చారు. అండ్ జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ వచ్చేసి జూలై 4th 2025 లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత లయన్స్ గేట్ స్టూడియోస్ యొక్క మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ద గ్రేట్ మైకేల్ జాక్సన్ కి సంబంధించిన బయోపిక్ మూవీ రాబోతుంది కదా. ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ ని ఈ సినిమాకాన్ ఈవెంట్ లో రివీల్ చేశారంట. అండ్ ఈ మూవీకి సంబంధించిన ఒక వీడియో ఫుటేజ్ ని కూడా చూపించారంట. కానీ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏది బయటికి రాలేదు. అండ్ ఈ మూవీ October 3rd 2025 లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ద హంగర్ గేమ్స్ ఫ్రాంచైజ్ నుంచి ద హంగర్ గేమ్స్ సన్ రైజ్ ఆన్ రీపింగ్ అనే ఒక మూవీ ప్రెజెంట్ డెవలప్మెంట్ లో ఉంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీ November 20, 2026 లో రిలీజ్ అవబోతుందని చెప్పి కూడా అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత మీరు ఇప్పుడు నన్ను చూస్తున్నారు అదే నవ్ యూ సీ మీ ఫ్రాంచైజ్ ఉంది కదా. ఈ ఫ్రాంచైజ్ లో థర్డ్ పార్ట్ రాబోతున్న విషయం మనందరికీ తెలుసు. రీసెంట్లీ థర్డ్ పార్ట్ మూవీకి సంబంధించిన టైటిల్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీ యొక్క టైటిల్ వచ్చేసి నవ్ యూ సీ మీ నవ్ యూ డోంట్, అంటే మీరు ఇప్పుడు నన్ను చూస్తున్నారు మీరు ఇప్పుడు నన్ను చూడలేదు అని. సినిమాకాన్ ఈవెంట్ లో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ ని చూపించారంట. అండ్ ఈ మూవీ వచ్చేసి November 14, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ అంతేకాదు ఈ ఫ్రాంచైజ్ లో నవ్ యూ సీ మీ 4 మూవీ కూడా డెవలప్మెంట్ లో ఉంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత డైరెక్టర్ లూకా గ్వాడాగ్నినో తీయబోతున్న అమెరికన్ సైకో రీబూట్ మూవీ కూడా ప్రెజెంట్ డెవలప్మెంట్ లో ఉంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత జాన్ విక్ యూనివర్స్ నుంచి బాలెరినా మూవీకి సంబంధించిన ఒక ట్రైలర్ ని చూపించారంట. అండ్ తర్వాత ఒక ఫుటేజ్ ని కూడా చూపించారంట. అండ్ ఆ ఫుటేజ్ లో ఒక యాక్షన్ సీన్ చూపించారంట. అండ్ ఆ సీన్ వచ్చేసి చాలా ప్రామిసింగ్ గా ఒక ప్రాపర్ జాన్ విక్ మూవీ చూస్తున్న వైబ్ ఇస్తుందంట. సో ఓవరాల్ గా ఈ జాన్ విక్ యూనివర్స్ లో బాలెరినా మూవీ కూడా మంచి సక్సెస్ సాధించబోతుందని చెప్పి కూడా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ బాలెరినా మూవీ June 6, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత జాన్ విక్ 5 మూవీ కూడా డెవలప్మెంట్ లో ఉంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. ఈ మూవీని చాడ్ స్టాల్స్కి డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ కియాను రీవ్స్ జాన్ విక్ గా రిటర్న్ అవబోతున్నారు అని చెప్పి కూడా అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత జాన్ విక్ 4 మూవీలో కనిపించిన కెయిన్ క్యారెక్టర్ కి సంబంధించి కూడా ఒక స్పిన్ ఆఫ్ మూవీ రాబోతుంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ కెయిన్ మూవీలో యాక్టర్ డానీ యేన్ నటించబోతున్నారు. అండ్ ఆయనే ఈ మూవీని డైరెక్ట్ కూడా చేయబోతున్నారు అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ అంతేకాదు ఈ జాన్ విక్ యూనివర్స్ లో జాన్ విక్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక ప్రీక్వెల్ మూవీ కూడా డెవలప్మెంట్ లో ఉంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ యానిమేటెడ్ మూవీలో జాన్ విక్ క్యారెక్టర్ తన అసాసిన్ లైఫ్ ని వదిలేసే ముందు హై టేబుల్ కోసం చేసిన ఒక డేంజరస్ టాస్క్ గురించి ఈ మూవీలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నారంట. సో జాన్ విక్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఇవి ఇప్పటి వరకు వచ్చిన లయన్స్ గేట్ స్టూడియోస్ యొక్క మూవీ అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత నా ఫేవరెట్ స్టూడియో అయిన సోనీ వాళ్ళు కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రెజెంట్ సోనీ వాళ్ళు అంటిల్ డౌన్ అనే ఒక సర్వైవల్ హర్రర్ గేమ్ ని బేస్ చేసుకుని ఒక లైవ్ యాక్షన్ మూవీని అయితే తీస్తున్నారు. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ అంటిల్ డౌన్ మూవీ యొక్క ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం శింబు గారు నటించిన మనాడు మూవీని తెలుగులో చూసాం కదా. ఆ మూవీ యొక్క కాన్సెప్ట్ తో ఒక హర్రర్ మూవీ ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ అంటిల్ డౌన్ మూవీ యొక్క ట్రైలర్ అయితే ఉంది. కావాలంటే మీరు కూడా ఒకసారి చూడండి. ఈ మూవీ యొక్క ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. యాక్చువల్లీ ఈ మూవీ మన ఇండియాలో రిలీజ్ అవుతుందో లేదో నాకు తెలియదు. బట్ మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నేనైతే డెఫినెట్లీ చూస్తాను. ఈ మూవీ వచ్చేసి April 25th రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత కరాటే కిడ్ లెజెండ్స్ మూవీకి సంబంధించిన న్యూ పోస్టర్స్ ని అండ్ ఒక న్యూ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే పర్లేదు బాగానే ఉంది. మరి మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. అండ్ ఈ మూవీ May 13 రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత 28 years later జాంబీ అపోకలిప్టిక్ మూవీకి సంబంధించిన న్యూ ట్రైలర్ ని ఈ సినిమాకాన్ ఈవెంట్ లో చూపించారంట. అండ్ ఈ న్యూ ట్రైలర్ వచ్చేసి ఫస్ట్ ట్రైలర్ కి సిమిలర్ గానే ఉందంట. అండ్ ఈ మూవీ వచ్చేసి June 20, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ 28 years later మూవీకి సీక్వెల్ గా 28 years later ద బోన్ టెంపుల్ అనే మూవీ కూడా రాబోతుంది. ఆ మూవీకి సంబంధించిన 2 ఇమేజెస్ ని ఈ సినిమాకాన్ ఈవెంట్ లో చూపించారంట. అండ్ ఈ 28 years later ద బోన్ టెంపుల్ మూవీని ద మార్వెల్స్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన నియా డకోస్టా డైరెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి January 16, 2026 లో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత ద లెజెండ్ ఆఫ్ జెల్డా అనే ఒక గేమ్ ని బేస్ చేసుకుని ఒక లైవ్ యాక్షన్ మూవీ అయితే రాబోతుంది. అండ్ ఈ మూవీని ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన వెస్ బాల్ డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ వచ్చేసి March 26, 2027 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూ రెసిడెంట్ ఈవిల్ మూవీ ప్రెజెంట్ డెవలప్మెంట్ లో ఉంది అని చెప్పి అఫీషియల్లీ అనౌన్స్ చేశారు. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ ఈ సమ్మర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారంట. అండ్ ఈ మూవీ September 18, 2026 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత జుమాంజీ ఫ్రాంచైజ్ నుంచి జుమాంజీ థర్డ్ పార్ట్, యాక్చువల్లీ జుమాంజీ 4th పార్ట్, బట్ డ్వైన్ జాన్సన్ నటిస్తున్నాడు కాబట్టి థర్డ్ పార్ట్ అన్నాను అంతే. అండ్ ప్రెజెంట్ ఈ జుమాంజీ 4 మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ప్రీవియస్ 2 జుమాంజీ మూవీస్ యొక్క డైరెక్టరే ఈ థర్డ్ మూవీని కూడా డైరెక్ట్ చేయబోతున్నారు అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ జుమాంజీ 4th మూవీలో గేమ్ లో ఉండే క్యారెక్టర్స్ బయటికి రాబోతున్నాయని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. కానీ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏది లేదు. సో చూడాలి మరి ఈ జుమాంజీ 4 మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ ఈ మూవీ December 11, 2026 లో రిలీజ్ అవబోతుంది. అండ్ తర్వాత ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్ మూవీ June 4, 2027 లో రిలీజ్ కాబోతుంది అని చెప్పి అఫీషియల్లీ సోనీ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ బియాండ్ ద స్పైడర్ వర్స్ మూవీకి సంబంధించిన ఒక చిన్న టీజర్ ని చూపించారంట. ఆ టీజర్ లో ఫస్ట్ అండ్ సెకండ్ మూవీస్ యొక్క క్లిప్స్ ని చూపించి తర్వాత థర్డ్ మూవీ నుంచి ఒక చిన్న క్లిప్ చూపించారంట. అండ్ ఆ చిన్న వీడియో క్లిప్ లో మైల్స్ మొరాల్స్ స్పైడర్ గ్వెన్ తో కలిసి ఒక బైక్ మీద వెళ్తుంటే వాళ్ళని స్పాట్ చేజ్ చేస్తూ ఉన్నాడంట. అండ్ తర్వాత మైల్స్ మొరాల్స్ తన వేరియంట్ అయిన ప్రాలర్ తో ఫైట్ చేయడం, ఇలా 2-3 చిన్న చిన్న క్లిప్స్ ని అయితే చూపించారంట. అండ్ ఈ మూవీకి సంబంధించిన కొన్ని అఫీషియల్ ఇమేజెస్ ని కూడా రిలీజ్ చేశారు. అవన్నీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ మొత్తానికి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ మూవీ June 4, 2027 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. అదేంటి అంటే స్పైడర్ మ్యాన్ 4 మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ యొక్క అఫీషియల్ టైటిల్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. అండ్ ఈ టైటిల్
వచ్చేసి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లోనే లీక్ అయిపోయింది. అండ్ ప్రొడక్షన్ వీక్లీ నుంచి ఈ మూవీకి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా బయటకు వచ్చేసింది. అండ్ ఆ లీక్ అయిన రిపోర్ట్ ప్రకారం ఈ మూవీ నేమ్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అనేది ఇప్పుడు అఫీషియల్ గా కన్ఫర్మ్ కూడా అయిపోయింది. అండ్ ఆ లీక్ అయిన రిపోర్ట్ ప్రకారం ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో డాక్టర్ డూమ్ క్యారెక్టర్, టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్, ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ కూడా ఉండబోతున్నారు అని చెప్పి ఆ రిపోర్ట్ లో అయితే ఉంది. సో ఇప్పుడు టైటిల్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈ క్యారెక్టర్స్ కూడా కన్ఫర్మ్ గా రిటర్న్ అవుతారని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ జూలై 31, 2026 లో రిలీజ్ అవబోతుంది. అండ్ తర్వాత డిజ్నీ స్టూడియోస్ యొక్క అప్డేట్స్ విషయానికి వస్తే లీలో అండ్ స్టిచ్ లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ అయితే చూపించారంట. ఈ మూవీ May 23, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ఇలియో యానిమేటెడ్ మూవీకి సంబంధించిన ఫుటేజ్ చూపించారంట. ఈ మూవీ June 30, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత జూటోపియా 2 మూవీకి సంబంధించిన ఫుటేజ్ చూపించారంట. ఈ మూవీ వచ్చేసి November 26, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ట్రాన్ ఎరిస్ మూవీకి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ ని సినిమాకాన్ ఈవెంట్ లో చూపించారంట. అండ్ ఆ ట్రైలర్ ని యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీ October 10, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీకి సంబంధించిన ఒక సిజల్ రీల్ అయితే చూపించారంట. అండ్ ఆ వీడియో ఫుటేజ్ అనేది బయటికి రాలేదు, బట్ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మాత్రం బయటకు వచ్చింది. ఆ వీడియోలో నావీ పీపుల్ ని, విన్ ట్రేడర్స్ ని, యాష్ పీపుల్స్ ని, ఇలా క్లాన్స్ ని చూపించారంట. అండ్ విన్ ట్రేడర్స్ యూస్ చేస్తున్న వెహికల్స్ ని కూడా చూపించారని ఆ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఉంది. అండ్ ఈ మూవీకి సంబంధించిన ఈ ఒక్క ఇమేజ్ ని మాత్రమే అఫీషియల్లీ పబ్లిక్లీ రివీల్ చేశారు అంతే. అండ్ అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీకి సంబంధించిన టైటిల్ లోగో కూడా లీక్ అయింది. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ December 19, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ప్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ మూవీకి సంబంధించిన ఒక ట్రైలర్ చూపించారంట. ఈ ట్రైలర్ అయితే మనకి అవైలబుల్ గా లేదు, బట్ ఈ ట్రైలర్ మాత్రం చాలా బాగుందని చెప్పి ఆ ట్రైలర్ చూసిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో చెప్పారు. అండ్ ఈ ప్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ మూవీ వచ్చేసి వేరే ప్లానెట్ లేదా పోస్ట్ అపోకలిప్టిక్ ఎర్త్ మీద జరుగుతుందని చెప్పి కూడా ఆ డిస్క్రిప్షన్ లో అయితే ఉంది. అండ్ ఈ ప్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ మూవీలో ప్రిడేటర్ క్యారెక్టర్ విలన్ గా కాకుండా హీరోలా కనిపించబోతున్నాడు అని చెప్పి కూడా కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ ఈ మూవీ November 7, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత థండర్బోల్ట్స్ మూవీకి సంబంధించిన ఒక ఫుటేజ్ అయితే చూపించారంట. ఆ ఫుటేజ్ లో బక్కీ అండ్ రెడ్ గార్డియన్ కన్వర్సేషన్ చూపించారంట. అండ్ రీసెంట్లీ థండర్బోల్ట్స్ మూవీకి సంబంధించిన ఒక బిహైండ్ ద సీన్స్ వీడియోని యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన చాలా పోస్టర్స్, ప్రమోషనల్ ఆర్ట్స్ కూడా రిలీజ్ చేశారు. అవన్నీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ థండర్బోల్ట్స్ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 hours 6 minutes ఉండబోతుందని చెప్పి రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ మూవీ May 2, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ఫ్యాంటాస్టిక్ 4 మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ చూపించారంట. ఈ ట్రైలర్ అయితే చాలా బాగుందంట. అండ్ ఈ ట్రైలర్ లో సూజన్ స్ట్రామ్ ప్రెగ్నెంట్ గా ఉందని కూడా రివీల్ చేశారంట. సో దీన్ని బట్టి చూసుకుంటే ఫ్రాంక్లిన్ రిచర్డ్ క్యారెక్టర్ ని MCU లోకి తీసుకురాబోతున్నారని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయినట్టే. అండ్ ఈ మూవీలో నటిస్తున్న జూలియా గార్నర్ లేడీ సిల్వర్ సర్ఫర్ క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా ఈ ట్రైలర్ లో అయితే చూపించారంట. మొత్తానికి ఈ ఫ్యాంటాస్టిక్ 4 మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ అయితే బాగుందంట. అండ్ ఈ మూవీ July 25, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత WB స్టూడియోస్ యొక్క అప్డేట్స్ విషయానికి వస్తే రీసెంట్లీ F1 మూవీకి సంబంధించిన 10 నిమిషాల ఫుటేజ్ ని ఈ సినిమాకాన్ ఈవెంట్ లో చూపించారంట. అండ్ ఆ ఫుటేజ్ వచ్చేసి చాలా బాగుందంట. అండ్ ఈ మూవీ February 27, 2026 లో రిలీజ్ అవబోతుంది. అండ్ తర్వాత ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ మూవీ నుంచి ఒక క్లిప్ ని అయితే చూపించారంట. అండ్ ఈ క్లిప్ కూడా చాలా బాగుందంట. అండ్ ఈ మూవీ వచ్చేసి May 16, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన స్నీక్ పిక్ ని సినిమాకాన్ ఈవెంట్ లో చూపించారంట. అండ్ ఆ వీడియోని యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేశారు. ఈ స్నీక్ పిక్ వీడియో అయితే నాకు నచ్చింది. అందులో క్రిప్టో డాగ్ కూడా చాలా క్యూట్ గా బాగుంది. అండ్ ఈ స్నీక్ పిక్ వీడియో వల్ల మూవీ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా వచ్చేసింది. అండ్ మూవీ మీద ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేసింది. ఎందుకంటే DC వాళ్ళు ఇప్పటికే సూపర్ మ్యాన్ అండ్ బ్యాట్మెన్ క్యారెక్టర్స్ కి సంబంధించి ఆరిజిన్ కి సంబంధించి చాలా మూవీస్ అయితే తీసేశారు. అండ్ అవన్నీ చూసి బోర్ కొట్టేసింది. అండ్ ఫైనల్లీ రొటీన్ ఆరిజిన్ స్టోరీ కాకుండా న్యూ సూపర్ మ్యాన్ మూవీ చూడబోతున్నామని చెప్పి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది. కానీ DC గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు అండ్ టాక్సిక్ DC ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఈ సూపర్ మ్యాన్ మూవీలో సూపర్ మ్యాన్ ని చాలా వీక్ గా చూపించారు, అసలు సూపర్ మ్యాన్ క్యారెక్టర్ లో ఆ యాక్టర్ సెట్ అవ్వలేదు, ఇలా చాలా కంప్లైంట్స్ అనేవి చేస్తున్నారు. అండ్ చాలా మంది స్నైడర్ వర్సే బాగుంది, హెన్రీ కేవిల్ సూపర్ మ్యాన్ బాగున్నాడు అని కూడా అంటున్నారు. యాక్చువల్లీ ఈ DC ఫ్యాన్స్ అంత పిచ్చోలని నేను ఎక్కడా చూడలేదురా బాబు. దేనికి అసలు సపోర్ట్ చేసే సావరు. ఎందుకు ఇలా అంటున్నానంటే హెన్రీ కేవిల్ సూపర్ మ్యాన్ వచ్చినప్పుడేమో కామిక్ యాక్యురేట్ గా లేడు, చాలా డార్క్ గా ఉంది, స్టోరీ బాగోలేదు, సూపర్ మ్యాన్ అంటే ఒక హోప్, హెన్రీ కేవిల్ సూపర్ మ్యాన్ డిప్రెస్డ్ గా ఉన్నట్టు చూపించారు. ఇలా రకరకాలుగా కంప్లైంట్ చేసి ఆ యూనివర్స్ ని మట్టిలో కలిసిపోయేలా చేశారు. అండ్ ఇప్పుడేమో కొంచెం కామిక్ యాక్యురేట్ గా మూవీస్ తీస్తుంటే అసలు సపోర్ట్ చేయట్లేదు. అండ్ DC గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఏమంటున్నారంటే సూపర్ మ్యాన్ ని చాలా వీక్ గా చూపించారు అంటున్నారు. అదే స్నైడర్ వర్స్ లో సూపర్ మ్యాన్ ని పవర్ఫుల్ గా చూపిస్తే ఓవర్ పవర్ గా చూపించారు, అంతా వన్ సైడ్ కొట్టుడే ఉందని చెప్పి కంప్లైంట్ చేశారు. యాక్చువల్లీ స్నైడర్ వర్షన్ నాకు నచ్చింది. ఎందుకంటే ప్రీవియస్లీ వచ్చిన సూపర్ మ్యాన్ మూవీస్ కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది అండ్ ఏదో కొత్తగా చూడబోతున్నామని ఫీల్ కలిగించింది. అండ్ ఆ యూనివర్స్ లో స్నైడర్ తీసుకున్న న్యూ టేక్ కావచ్చు, టోన్ కావచ్చు, ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ స్నైడర్ తీసిన 3 మూవీస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ స్నైడర్ ప్లాన్ చేసిన జస్టిస్ లీగ్ సీక్వెల్స్ గురించి మీకు తెలిస్తే ఆ యూనివర్స్ ఎందుకు క్యాన్సిల్ చేశారా బాబు అనుకుంటారు మీరు. ఆ యూనివర్స్ అయితే చాలా బాగుండేది. కానీ మొత్తానికి WB వాళ్ళు ఆ యూనివర్స్ ని మట్టిలో కలిపేశారు. అండ్ ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది కదా, సో కొత్త యూనివర్స్ ని స్టార్ట్ చేస్తే దీనికేమో సపోర్ట్ చేయట్లేదు. చూస్తుంటే ఈ టాక్సిక్ DC ఫ్యాన్స్ ఈ జేమ్స్ గన్ యూనివర్స్ ని కూడా ముంచేలాగా కనిపిస్తున్నారు. అండ్ ఈ విషయంలో మాత్రం నాకు మార్వెల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు కామిక్ యాక్యురేట్ గా తీయకపోయినా కూడా ఫెయిల్యూర్స్ ని చూశారు అండ్ సక్సెస్ ని కూడా చూశారు. అండ్ వాళ్ళ యూనివర్స్ ని మంచిగా బిల్డ్ చేసుకున్నారు. కానీ DC వాళ్ళకి మాత్రం ఇది అసలు
చేత కావడం లేదు. అట్లీస్ట్ ఈ జేమ్స్ గన్ యూనివర్స్ అయినా కూడా మంచిగా సెటప్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.